హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. దీనికోసం నేను ముందుగా 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 400 గ్రాముల పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉంటేనే పన్నీర్ మనకి విరిగిపోకుండా ఉంటుంది బిర్యానీలో. దీనిలో ఇప్పుడు సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర పొడి అండి, అది వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, కొంచెం ఇలాచీ పౌడర్, 1/2 స్పూను యాలకుల పొడి వేసుకున్నాను. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా పన్నీర్కి పట్టేలాగా, ఈ మసాలా మొత్తం పన్నీర్కి ఇలా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పన్నీర్ని ఈ మసాలాలతో ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. స్మూత్గా చేసుకోవాలండి, లేదంటే పన్నీరు విరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇది కమ్మటి పెరుగు అండి. 1 కప్పు కమ్మటి పెరుగు వేసుకున్నాను. తరువాత 3 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ముందుగా ఇలా ఆనియన్స్ని సన్న చిలుకలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసిన నూనె 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఇదంతా మ్యారినేట్ చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి టైం ఉంటే, లేదంటే వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత రైస్ ఉడికించుకోవడానికి నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి, అంటే 1/2 kg. దానికి 3 లీటర్స్ వాటర్ పెట్టుకొని ఇందులో మసాలా దినుసులు వేసేసుకుంటున్నాను. షాజీరా, చెక్క, స్టార్ అనీస్, యాలుకలు, లవంగ, నల్ల యాలుక, ఇంకా మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు ఈ వాటర్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వాటర్కి మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ వాటర్లో నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వాటర్లో ఎక్కువగా ఉంటేనే రైస్కి పడుతుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా మరుగు వచ్చేదాకా ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాయిల్ అవ్వాలి. చూడండి, ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఇప్పుడు మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను. 2 గ్లాసెస్ అండి, అంటే 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని అరగంట సేపు సోక్ చేసుకున్నాను. దాన్ని వాటర్లో వేసుకొని 90% కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకున్నాను. కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ 2 స్పూన్స్ ఆయిల్ ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, ఇంకా షాజీరా, బిర్యానీ ఆకు, లవంగ, తర్వాత 1 నల్ల యాలుక, ఇవన్నీ వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీరు వేసేసుకోవాలి. పన్నీర్ మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ అండి, జస్ట్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పన్నీర్ అంతా, గ్రేవీ అంతా మనకి లూజ్గా అవుతుంది, అప్పటి వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లో ఫ్లేమ్లోనే అండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. మనకి గ్రేవీ అంతా లూజ్ అయ్యేంత వరకు ఇలా ఈ స్టేజ్ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా రైస్ ఉడుకుతుంది కదండి, అది 90% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని తీసుకొచ్చి పన్నీర్లో వేసుకోవాలి. చూడండి, ఇలా నేను 90% కుక్ చేసేసానండి. ఆ రైస్ని ఇలా లేయర్స్గా వేసుకుంటున్నాను. తరువాత నేను పాలల్లో 1/2 స్పూను పసుపు కలిపి వేసుకుంటున్నానండి. మనకి కలర్స్ కన్నా ఇది చాలా బెటర్గా ఉంటుంది.
ఏదో ఒక కలర్ వాడడం కన్నా కొంచెం పాలల్లో పసుపు కలుపుకొని వేసుకుంటే మంచి కలరు ఫ్లేవర్ కూడా ఇస్తుంది. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదండి, అది ఒక టీ గ్లాస్ వాటర్ ఇలా సైడ్స్ నుంచి వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ దీనిపైన పాలు వేసుకుంటున్నాను, పసుపు కలిపిన పాలు. కుంకుమ పువ్వుకి ఆప్షనల్గా నేను ఇది తీసుకున్నాను. తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూను 1.5 స్పూన్ నేను నెయ్యి వేసుకున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా కమ్మటి ఫ్లేవరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా నెయ్యి సైడ్ నుంచి స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత సిల్వర్ ఫాయిల్తో ఇలా కవర్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని దీనిపైన ఒకటి వెయిట్ ఉండేలాగా నీళ్ళ గిన్నె కానీ ఇలా గిన్నె బౌల్ నుంచి మనకి అందరికీ చిన్న రోళ్ళు ఉంటున్నాయి కదా, అవి కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోవాలండి. చూడండి, పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. వెజ్ లవర్స్కి అయితే సింపుల్గా ఇట్స్ ఆసమ్. నాన్ వెజ్ మిస్ అయ్యే వాళ్ళకి, కార్తీక మాసం కదండి, నాన్ వెజ్ లవర్స్ అందరికీ కూడా ఇది ఆప్షనల్గా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక 40 మినిట్స్లో మనకి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ మిస్ అయ్యే వాళ్ళందరికీ ఇది బెస్ట్ రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. మీరు చికెన్ని మిస్ అయిన ఎటువంటి ఫీల్ అనిపించకుండా సూపర్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.